ఓకే సార్, వదిలేయచ్చు, మళ్ళీ వదిలేయచ్చు. ఇంకా నేనే చెయ్యను, నాకు అవసరం లేదని వదిలేయచ్చు. కానీ మీరు ఏం చేశారు, ఓనిక్స్ అయ్యారు కదా, మీరు వదిలేశారు కదా, కానీ వీళ్ళు వదిలిపెట్టరు సార్. వీళ్ళు మళ్ళీ ప్రాఫిట్ షేర్ ఆటో ఫీలింగ్ ఇన్కమ్ 8 విడతల్లో 5,24,000 డీపీలు ఆటోమేటిక్ గా వస్తే ఇంటూ 75 రూపాయలు 3,90,00,000 మీ అకౌంట్ లో ఉంటుంది. అర్థమవుతుంది సార్? లాజిక్ ఏంటి సార్? కోట్లు ఇస్తారా వాళ్ళు? ఎవరు సార్? అర్థం చేసుకోండి. రూపీస్ లో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లక్షల కోట్లు మాయమంత్రాలు నేను మాట్లాడడం. వాళ్ళు ఏమి ఇస్తారు? డీపీ అనే కరెన్సీ ఇస్తారు, ఈక్వల్ టు డాలర్స్. అందుకని మన ఇండియాలో ఏమవుతుంది? అదండి, ఆ లాజిక్ మనసులో పెట్టి. ఓకే సార్. సో మరి 390 అనేది 390 దాకా వెయిట్ చేయని అవసరం లే. 2 రౌండ్లు 3 రౌండ్లు వచ్చింది సార్, 4 విడతలు వచ్చింది. అది ఎంతలో ఉంటుంది? లక్షల్లో ఉంటుందా లేదా? అప్పుడు వదిలేస్తారా? మనిషి అన్నవాడు ఎవరన్నా డబ్బులు వదిలేస్తాడా? ఎవరు వదులుతారు సార్? ఇచ్చోడు వదిలేస్తారు, వాళ్ళకి తెలియదు సార్. కరెక్టే సార్. అప్పుడు పాడ్స్ అనే ప్రమోషన్ కూడా చేసుకొని దీన్ని కూడా తీసుకొస్తారు. ఏం చేశారు? నెగటివ్ గా చెప్తున్నా మీకు, నేను చెయ్యను, నా వల్ల కాదు, ఇది జరగదు, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి. అలా చేసినా కూడా మనకి డబ్బులు వస్తుంది. సో ఫర్దర్ ప్రమోషన్ లోకి మనం వెళ్తాము, ఆ ప్రమోషన్ లో కూడా ఇన్కమ్ తీసుకుంటాము. ఇప్పుడు ఏం జరిగింది సార్? ఒక మాట అర్థమై ఉండాలి. నేను చెయ్యను అంటే కూడా డబ్బులు ఉందా లేదా సార్? నేను చెయ్యను అంటే అర్థం ఏంటి? మానేసాం. మానేస్తే కూడా ఇక్కడ డబ్బులు వచ్చినప్పుడు అర్థం ఏంటి? చైన్ లింక్ సిస్టమా? చైన్ లింక్ లో ఏం చెప్తారు? యూ హ్యావ్ టు కంటిన్యూ అంటారు. నువ్వు పొజిషన్ లోకి వెళ్ళాల్సిందే, నువ్వు లైవ్ లో ఉండాల్సిందే, అప్పుడే డబ్బులు ఇస్తాం. అదేగా వ్యాపారం. బట్ వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు చేయకపోయినా కానీ మా ప్రాఫిట్ లో షేర్ ఇస్తాం, షేరింగ్ తీసుకోవడానికన్నా నువ్వు వర్క్ చేసుకోయా అంటున్నావు. లోక ధర్మం ఏంటి సార్? లోకంలో జరిగే ధర్మం ఏంటంటే నువ్వు పని చెయ్యి, నేను డబ్బులు ఇస్తాను. అదేనా? ఎక్కడైనా ఒక ఉద్యోగంలోనే వ్యాపారంలోనే నువ్వు పని చెయ్యి, అప్పుడే నేను డబ్బులు ఇస్తాను. తరలిగి నేను చెప్తున్నా తెలుసా, నువ్వు పని చేయకపోయి నేను డబ్బులు ఇస్తాను, దాన్ని తీసుకోవడానికన్నా నువ్వు పని చేసి. అప్పుడు కూడా కష్టమే సార్ మనకి. అప్పుడు కూడా కష్టం అంటే దండం పెడతాను. దండం పెట్టేస్తాను సార్, మీది మీకు సంబంధమైన విషయం కాదు, దయచేసి దీన్ని వినకండి సార్. అర్థమవుతుంది సార్? అది సార్. ఇంకో కొంతమంది అడుగుతారు సార్, ఇంకా కొంతమంది అడుగుతారు సార్, 2,250 రూపాయలు పెడతాను సార్, ఒక అకౌంట్ తీసుకుంటా, నాకేంటి బెనిఫిట్? నేనేం చేయను సార్ అంటే. నేనేం చేయను, నాకేమైనా బెనిఫిట్ ఉందా? అడిగేవాళ్ళు ఉన్నారు సార్, అడిగేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు చాలా మంది అంటారు ఈజీ మనీ అండి, మేము దాని జోలికి వెళ్ళాం అంటారు. ఓకేనా? ఈజీ మనీ అంటే ఏంటి సార్? కట్నం తీసుకుంటే ఈజీ మనీ, లాటరీ టికెట్ కొంటే ఈజీ మనీ. అవునే కదండి? నిజమేనా? లాటరీ టికెట్ కొంటారు, ఏది 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టుకుంటే ఆయనకు లక్షలు రావాలి, ఆశ కొని పెట్టుకుంటాడు. చేస్తున్నారు లేదా? ఓకే సార్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వచ్చింది, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెట్టి కూర్చొని పెరిగితే లేదంటే తగ్గిద్ది. ఓకే సార్. మరి అది ఈజీ మనీయే కాదా? అర్థమవుతుందండి నేను చెప్పేది? సో ఆ క్యారెక్టర్ వాళ్ళు ఈజీ మనీని ఎగతాళి చేస్తారు, కానీ వాళ్ళకి అదే కావాలంట. నేనేం చేయను సార్, నాకేమైనా ఉందా? ఎందుకు సార్ ఏం చేయలేదు, నాకెవరు తెలియదు సార్, తలదించుకొని వెళ్తాను, తలదించుకొని మళ్ళీ ఇంటికి వస్తాను. అదే సార్ నా క్యారెక్టర్. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ అపార్ట్మెంట్ లో, పక్క వాళ్ళకి తెలియదు నేను ఎవరో. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఒకళ్ళ దగ్గర అప్పడగం, ఒకళ్ళ జోలికి మేము వెళ్ళాం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళవు, నువ్వెవరో ఎవరికి తెలియదు. ఓకే సార్. ఒకళ్ళకి మంచి చేయు, ఒకళ్ళకి చెడు చేయు, ఒకళ్ళకి అప్పు ఇవ్వు, ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకోవు. అవసరమా వాళ్ళు ఈ భూమి మీద బతకడం? అవసరమా సార్ మనిషి అలాంటి మనుషులు ఉండడం? అయినా సరే ఉన్నారు సార్, ఉన్నారు. ఏమంటారంటే నేను అకౌంట్ ఓపెన్ చేస్తే నాకేమైనా డబ్బులు వస్తాయా? కరలవిండి ఏమంటారంటే నువ్వు ఏమి చేయకపోయినా నేను డబ్బులు ఇస్తానయ్యా, ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ ఇస్తాను, ఈ అకౌంట్కి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. అప్పుడు ఆ నమ్మకంతో ఒక నలుగురు ఇంట్రడ్యూస్ చేసుకొని తీసేసుకో. అర్థమైందా సార్? నెగటివ్ గా చెప్తున్నాను సార్. ఆ నలుగురును కూడా నేను ఇంట్రడ్యూస్ చేయను అని ఎవరన్నా అంటే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టండి. అర్థమవుతుంది సార్? వాళ్ళ అవసరం లేదు, జీవితంలో బాగుండాలి సార్. ఏదన్నా ఒక పని దొరికితే నేను సంతోషంగా ఉంటాను, నా ఫ్యామిలీ డెవలప్ అవుతుంది అని ఆశపడతారే, వాళ్ళు ఉంటే చాలు సార్. పనే చేయనన్న వాళ్ళకి దయచేసి చెప్పొద్దా సార్? ఓకే సార్, అర్థమవుతుందా? అదే విషయం. నెగటివ్ కూడా చెప్పారు, పని చేయకపోయినా డబ్బులు వస్తుంది. ఇక్కడ చైన్ సిస్టమా? అది గుర్తుపెట్టుకోండి. అదే మొదట్లో చెప్పారు సార్, అలా ఉంటుంది, కానీ అది కాదు. అర్థం చేసుకొని ట్రై చేయండి. వెరీ ప్రాక్టికల్ బిజినెస్, జరుగుతున్న బిజినెస్. సరే, ఇప్పుడు ఈ డీపీని, ఈ సిస్టమ్ని మనం కాదన్నా, ఒప్పుకోకపోయినా, కంపేర్ చేసిన, రేపొద్దున మీ చేతిలో డీపీ ఉండాల్సిందే, ఈ బిజినెస్ లో మీరు ఉండాల్సిందే. వేరే నో అదర్ గో టు ఎవ్రీవన్.
అందరూ దీంట్లోకి రావాల్సింది. అలాంటి బిజినెస్ సార్ నేను. అదే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మొదట్లో. ఎలక్ట్రానిక్ గుడ్స్ వద్దు కాదు కూడదన్నాం, మన లైఫ్లో ఉన్నాయి. సాఫ్ట్వేర్ వద్దు కూడదు అన్నాం, మనం ఇప్పుడు దాంట్లోనే ఉన్నాం. మొబైల్స్ వల్ల కాదన్నాం, ఇప్పుడు మొబైల్ ఏం చేయలేదు. ఇప్పుడు మీరు కాదు కూడదన్నా రేపు పొద్దున ఎక్కడ ఉంటారు? డీపీలో ఉండాలి, పెరల్విన్ సిస్టంలో ఉండాల్సిందే. కారణం ఏంటి తెలుసా? పెరల్విన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటి? మనీ సార్. మనీని ప్రజల్లోకి తీసుకొచ్చి క్లోజ్ చేసేస్తారా? అర్థమవుతుందా సార్? ఒక పాయింట్ అర్థం చేసుకోండి, కొంచెం లాజిక్ అర్థమైతే అర్థం. మనీ జనరేట్ అయింది, జనాల్లోకి వచ్చింది, సర్వీస్లోకి వెళ్ళింది. నేను మూసేస్తానంటాడు ఎవడన్నా? మూసేయడానికి వీలుందా? ఇండియన్ రూపీస్ ఆపేస్తాడా సార్? యుఎస్ డాలర్స్ ఆపేస్తారా? ఇప్పుడు జరిగిద్దా అది? పెరల్విన్ లో రెడీ అయింది ఏంటి సార్? డీపీ అనే కరెన్సీ. ఆ కరెన్సీ జనాల్లోకి వస్తుంటే జనాలు జనరేషన్లోకి వెళ్ళాలి తప్పితే క్లోజ్ చేయడానికి లేదు, ఎవరు రెడీ చేయడానికి లేదు. దాన్ని అర్థం చేసుకోండి. అందుకే పెరల్విన్ ఏమంటాడంటే, పెరల్విన్ నెవర్ ఎండ్ అంటాడు. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఇంటర్నెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అప్పుడు పెరల్విన్ ఉండదు. అర్థమైంది సార్? అది బిజినెస్. ఓకే, బాగుంది సార్. డీపీ వస్తే నేనేం చేసుకోవాలి? డీపీలు చెప్తున్నారు. రూపాయలు చాలా హెవీగా ఉంది. అవి వస్తే నేనేం చేసుకోవాలి? రూపాయలు అయితే కదా మార్చుకోవడానికి, అవునా కదా సార్? ఓకే, డీపీలు వస్తే సర్వసాధారణంగా వాడుకోవచ్చు సార్. ఎలా అంటే ఈ పర్ల్ అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఈ లింక్ చేసుకొని మీరే డీపీలను ట్రాన్స్ఫర్ చేసుకుంటే రూపీస్ కింద డాలర్ రేట్లో మార్కెట్ ఏ రేట్లో ఉందో అది కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్ మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. అర్థమైందా సార్? డీపీ మీ దగ్గర ఉంటే మీరే ట్రాన్స్ఫర్ చేసుకుని గమ్మునుంటే అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యి మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు డీపీ అనే కరెన్సీని బ్యాంకింగ్ మూలంగా కరెన్సీ రూపీస్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకే అండి, ఒకటి. ఇంకొకటి ఏం చెప్పాను? ఒక యాప్ ఇస్తారని చెప్పాను. ఈ యాప్లో మీరు కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్లు కట్టుకోవచ్చు, మీ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, మీ సెల్ బిల్లులు రీఛార్జ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ బిల్సే కట్టుకోవచ్చు. రూపాయలుగా మార్చుకొని కట్టాలా? కాదు. ఆ యాప్లోకి వెళ్ళి మీ కరెంటు బిల్ డీటెయిల్స్ ఇచ్చి ఒక 1000 రూపాయలు కొట్టారంటే ఆటోమేటిక్గా డీపీలోంచి 1000 రూపాయలు వెళ్ళిపోతుంది. కన్వర్షన్ ఆటోగా జరిగింది. అర్థమైందా సార్? అది యాప్ ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు ఇవి మాత్రమేనా సార్ ఉన్నాయి అంటే కాదండి. ఇప్పుడు యాప్ అప్గ్రేడ్ అవుతుంది, హోటల్స్ వస్తున్నాయి, షాపింగ్స్ వస్తున్నాయి. ఇండియానే కాదు, ఫారెన్లో కూడా మీరు ఆ కరెన్సీలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా సింగపూర్ వెళ్ళాం, డీపీలోనే మీరు యాప్లో ఏమన్నా కొనుక్కోవచ్చు. అర్థమవుతుంది సార్? ఆస్ట్రేలియా వెళ్ళాం, వాళ్ళ కరెన్సీ ఆటోమేటిక్గా మరి గ్లోబల్ యాక్టివిటీ. ఇండియాలో అకౌంట్ ఉంటే ఇండియాలోనే వాడుకుంటాం, పెరల్విన్ అకౌంట్ గ్లోబల్గా వాడుకుంటాం. నౌ వరల్డ్ ఈజ్ బికమింగ్ గ్లోబలైజేషన్ సార్. గ్లోబలైజేషన్ జరుగుతుంది, అందరం ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్నాం. నేను ఇండియన్ని, నేను ఆస్ట్రేలియన్ని, నేను హైదరాబాద్ ఉండి, నేను చెన్నై ఉండి. నథింగ్ డూయింగ్ సార్, నథింగ్ డూయింగ్. ఆల్రెడీ జరుగుతుంది, గమనిస్తున్నారో లేదో. ఇంకొక 5-10 సంవత్సరాలకి ప్రపంచమే మారిపోబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తుంది, ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. డిజిటల్ కరెన్సీ రెవల్యూషన్ వచ్చేసింది. నేను కాదు కూడదు, నేను పాతకాలంలో ఉంటాను, ఇది నమ్మను అది నమ్మను అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది తెలుసా? డిజిటల్ యాక్టివిటీస్ లోకి మీరు రాకపోతే మీరు వెనకబడిపోతారు. ఎవరు వస్తారో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. అంతే సార్ సిద్ధాంతం ఏంటి సార్? దీన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాడు ముందుకెళ్తాడు, డెవలప్ అవుతాడు. ఎవరు దీన్ని ఒప్పుకోరో వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అంతే జరిగేది, వేరే ఏమి. ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా? ముందుకే కదా వెళ్ళాలి. లక్షలాలు పెట్టమన్నారు ఇక్కడ మిమ్మల్ని? లేదు కదా. లైఫ్ లోకి ఎంటర్ అయిపోయే ఒక వ్యవహారానికి 2250 లేదంటే 3007. ఓకే సార్, అర్థమైందా? ఇప్పుడు డీపీ బ్యాంక్ మూలంగా రూపీస్ అవ్వడం, యాప్లో ఖర్చులు పెట్టుకోవడం ఏం యాక్టివిటీ సార్ ఇది? ఎవరు అప్రూవల్ చేస్తే ఇది జరిగింది ఇండియాలో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫ్ ది ఫినాన్స్ యాక్ట్. ఇండియాకి తల, అవునా సార్? వీళ్ళు పర్మిషన్స్ ఇస్తేనే సార్ ఇండియాలో డీపీ వస్తుంది, డీపీ రూపీస్ అవుతుంది, ఖర్చులు అవుతుంది. లేదంటే అవ్వనే అవ్వదు. ఇలా అవుతుందని చెప్పి చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. దాని రూపాయల్లోకి మారదు, నెంబర్లోనే ఉంటుంది. అలాంటివి కూడా జరుగుతున్నాయి సార్. ఓపెన్గా చెప్తున్నా. మేమేదో గొప్ప ఏం చెప్తాం, జరిగే విషయాలే చెప్తున్నాను. కొత్త ఏమైనా చెప్పాను సార్ ఇప్పటిదాకా? మొదటి నుంచి నేను మన మధ్యలో జరుగుతున్న విషయాలే జ్ఞాపకం చేస్తాను, అంతే. జరగబోయే విషయాన్ని చెప్తున్నాను. ఓకే అండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్స్ అనే ఫారెన్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు పర్మిషన్స్ ఇస్తేనే సార్ ఇది జరిగింది, లేదంటే జరగదు. ఓకే, ఈ లీగాలిటీ కూడా నేను మీకు ట్రైనింగ్ క్లాస్ లో చెప్తాను, ఎలా ఆర్బీఐ పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే సార్, అది ట్రైనింగ్ క్లాస్ లో చెప్తాను. తర్వాత ఇంత పెద్ద అకౌంట్ సార్, డబ్బులు ఉంది కదా, డిపి కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, సెక్యూరిటీ ఏంటి? ఇప్పుడు ఎక్కడ చూసినా హ్యాకింగ్లు జరుగుతున్నాయి, ఏదేదో చేసేస్తున్నారు, తెలివి మనలో వచ్చేసారు, ఏటీఎం నుంచి కూడా డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. మరి దీని పరిస్థితి ఏంటి? మన ఇండియాలో ఎస్బీఐకి ఎంత సెక్యూరిటీ ఉందో దానికి మించిన సెక్యూరిటీ, వరల్డ్ వైడ్ టాపెస్ట్ సెక్యూరిటీ ఈజ్ ప్రొవైడెడ్ టు పల్విన్ అకౌంట్స్. అర్థమవుతుందా సార్? ఎవరన్నా హ్యాకింగ్ చేస్తే కూడా మళ్ళీ డీపీని రిటర్న్ తెచ్చేసుకోవచ్చు. అలాంటి సాఫ్ట్వేర్ లో, అలాంటి సెక్యూరిటీలో వీళ్ళు పనిచేస్తున్నారు. ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు సార్ వీళ్ళు తెలుసుకోవాలి మేము అంటే ట్రైనింగ్ క్లాస్ లో చెప్పబడును, ఇప్పుడు చెప్పడానికి లేదు. ఓకే సార్, చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు చెప్తే కుదరదు. దీంట్లోకి వచ్చిన వాళ్ళకి విడమర్చి చెప్తారు, నేనే చెప్తాను. ఐఎమ్ ఏ ట్రైనర్ ఆఫ్ పాల్విన్ సిస్టమ్. వాళ్ళేం నన్ను ట్రైన్ చేయాల, నాకు నేను ట్రైన్ అయ్యాను. ఎందుకు? డెవలప్ అవడం కోసం. అర్థమవుతుంది సార్, నేను బాగుండాలి లైఫ్లో. అప్పుడు ఎవరో చెప్తే ఏంటి, ఎట్లా కుదిరింది నేనే తెలుసుకుంటాను. అర్థమవుతుంది సార్. సో వాళ్ళు ఏమైతే చెప్పారో వాటిలో ఏంటో అని నేను తెలుసుకుంటూ ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి అనేక రకాలుగా నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఓకే సార్, నేను ఉన్నాను, నో ప్రాబ్లం. సో సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం కావాలి సార్? ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఒక డౌట్ ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏం డౌట్స్ రావు, మన మైండ్ అలా బ్లాంక్గా ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే 2250 రూపాయలకి ఒక 32 లక్షలు దొరికింది కదా ఫ్యూచర్లో, తప్పని కట్టేస్తాం కదా సార్. ఇదే కదా జరుగుతుంది, కట్టేస్తాం. ఎందుకు? ఇప్పుడు ఎవరో సంపాదించిన వాళ్ళు కూడా మనం చూడబోతున్నాం. సో మన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి వస్తుంది కాబట్టి మనం పే చేస్తాం. పే చేసి ఏం చేస్తాం, మనకు డబ్బులు కావాలి కదా, ఏం చేస్తాం? టక్కన ఫ్రెండ్ దగ్గరకో రిలేషన్ దగ్గరకో వెళ్ళి చెప్పేస్తాం, ఏంటి 2250కి 32 లక్షలు వస్తుంది కట్టు అంటే. వాడేమంటాడు, ఏం మాట్లాడుతున్నారు, ఏం 2250, ఏం 32 లక్షలు, ఎవరు చెప్పారు? నిన్నటి దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది అంటే అడిగేవాళ్ళు ఉన్నారు లేదు సార్. ఆ లెక్కలు ఏంటో చెప్పు అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఆ లెక్కలు తెలుసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు మనం ఎందుకు గుడ్డిగా చేరాలి? ఇప్పుడు ఆడెవడో వచ్చి చెప్పాడు, 10 మందిని చూసాం బాగానే ఉంది, మనం కూడా గొర్రెల్లాగా వెళ్ళిపోదామా? కాదు కదా. సో ఆ డబ్బులు ఇస్తున్నాడు బాగానే ఉంది, ఎలా ఇస్తున్నాడు అనేది కూడా తెలుసుకుంటే సంతోషమే కదా, అవునా కాదు సార్? సో బేసిక్ చెప్తాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రైనింగ్ క్లాస్ లో చెప్తాను, క్లియర్ అండ్ క్లియర్ గా. బట్ ఇప్పుడు బేసిక్ కావాలి, కనీసం కొంచెం అవగాహన కావాలి. ఎందుకంటే టక్కన చెప్పేస్తాం, మనకు అది అలవాటు. కొంచెం మనం తెలుసుంటే బాగుంటుంది. అదేంటంటే ఏం జరిగింది సార్, ఇక్కడ 30 డీపీలు వస్తాయి సిస్టంలోకి, కరెక్టా? 2250 కరెక్టా సార్? అదేనా జరిగేది? 30 డీపీలు లోపలికి వస్తాయి. 30 డీపీలు లోపలికి వస్తే ఏం జరుగుతుంది? 15 డీపీలు ఇంట్రడ్యూసర్కి ఇస్తారు, ప్లస్ 1.25 డీపీ ఇస్తారు. అప్పుడు ఎంత అండి ఇంట్రడ్యూసర్కి? 16.25 డీపీలు. చెప్పాను, అదే కదా చెప్పాను. ఒక వ్యక్తిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే 15 వస్తే ప్లస్ 1.25 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 16.25 డీపీలు వస్తే ఇంత హ్యూజ్ అమౌంట్ ఎవరు ఇవ్వడం లేదు. ఎప్పుడు వస్తుంది ఇది? ఆన్ ది స్పాట్ లో వచ్చేసి, గ్యారంటీ ప్రాబ్లం లేదు. ఒక విషయం, ఈ బిజినెస్ ఎంత దూరం జరుగుతుంది? 8 లెవెల్సే జరిగింది, ఆ పైన జరగదని చెప్పాను కదా, ఇన్కమ్ రాదు. అప్పుడు వీళ్ళు ఒక లెవెల్ ఈ బిజినెస్ లో, వీళ్ళ పైన ఎంతమంది ఉంటారు? ఆటోమేటిక్ గా మనకు తెలిసి తెలియకుండా 7 ఉంటారు. ఓకే సార్, ఈ 7 వర్క్ చేస్తున్నారా లేదా సంబంధం లేకుండా 1.25 డీపీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఏం జరుగుతుందో చెప్తున్నా. అప్పుడు ఇక్కడ ఒకరికి 1.25 డీపీ ఇచ్చాడు, 7 ఇచ్చారు, 8 మందికి ఇచ్చారు. స్పాట్ లో ఎంత అవుతుందండి? 10 డీపీ. అప్పుడు 15 ఎంత అయిందండి? 25 డీపీలు అయిపోయిందా స్పాట్ లో, సిస్టమ్ లో అయిపోయిందా? అప్పుడు ఎంత మిగిలింది? 5 డీపీలు మిగిలింది. ఈ 5 డీపీలు ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ సార్. వాళ్ళ ప్రాఫిట్ ఉందా లేదా? ఈ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉందా లేదా? ఓకే సార్, ఇప్పుడు ప్రాఫిట్ కూడా ఇస్తానంటున్నాడు, ఉందా లేదా? అయితే ఎంత ఇచ్చారు, ఎంత వచ్చింది వాళ్ళకి ప్రాఫిట్? 5 డీపీలు. ఆఫ్టర్ ఆల్ 5 డీపీ. మరి వాళ్ళకి 5 డీపీలే వస్తుందా? యాక్టివిటీ ఏంటిది? గ్లోబల్ యాక్టివిటీ. ఎవరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా ఒక్కొక్క అకౌంట్ నుంచి 5 డీపీలు వస్తాను. ఇప్పుడు బల్క్ ప్రాఫిట్ కనిపిస్తుంది, అవునండి, కరెక్టేనా? అయితే ప్లరల్ గా వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? ఈ బిజినెస్ లో 4 ఇంట్రడ్యూస్ చేసి కోరలు అవుతాడా లేదా? కోరలకి ఎంత ఇస్తాడు? 50 డీపీలు ఇస్తాడు, అవునా? 50 డీపీలకి ఏమి ఇస్తారు? మీకేమి ఇస్తారు? మీ పైన ఉన్నారు కదా మీరు, 20 డీపీలు ఇస్తారు. అప్పుడు ఎంత ఉందండి?
ఉందా లేదా ప్రాఫిట్ వాళ్ళకి? ఉందా? కోరలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఓనిక్స్ అవుతాడు. ఎంత ఇస్తాడు? 100 DPs. ఎక్కడి నుంచి ఇస్తాడు? వాళ్ళు ఇచ్చిందే, పాకెట్ నుంచి ఇవ్వడుగా. ఇస్తే ఇవ్వచ్చు, అది వేరే విషయం. 100 DPs. మీకు ఎంత ఇస్తారు? పైన ఉన్నవాడు మీకు 40 DP. సో వాళ్ళకి ఎంత ఉందండి? 60 rupees. స్పాట్ లో ఇవ్వడానికి డబ్బులు ఉంది. ఓకే అండి. ఆటో ఫిల్లింగ్ ప్రాఫిట్ షేర్ ఇవ్వడానికి డబ్బులు ఉందా లేదా? ఉన్నదే సార్ ఇస్తాడు, లేనిది కాదు. దాంట్లోనే లెక్క ఇచ్చాడు, కానీ నేనేదో మాయమంత్రం చేస్తానని చెప్పలే. అర్థం చేసుకోండి సార్. వినడానికి ఎలా ఉంటుందంటే మాయమంత్రం లాగా ఉంటుంది, ఇదేదో ఫ్రాడ్ లాగా ఉంటుంది, ఇదేదో చీటింగ్ లాగే ఉంటుంది. ఆ ఒరిజినాలిటీ తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్లోబల్ గా వచ్చే 5 DPల మీద ఒక వ్యక్తికి, పెరల వ్యక్తికి 8 ఇన్స్టాల్మెంట్స్ లో, ఒకసారి కాదు, మళ్ళీ అది కూడా అర్థం చేసుకోండి. 8 ఇన్స్టాల్మెంట్స్ లో ఎంత ఇస్తారండి? 43,856 DPలు ఇస్తే అది 32 లక్షలు. అది 32 లక్షలు. 32 లక్షలు ఇవ్వలే. అన్ని అర్థం చేసుకోండి సార్. ఎలా వచ్చారు, కూర్చున్నారు, వస్తారో రారో నాకు తెలియదు, తెలుసా నాకు తెలియదు. బట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే రేపు పొద్దున పనికి వస్తుందేమో. ఓకే సార్. సో గ్లోబల్ గా 30 DPలు వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి కోరలకి 8 ఇన్స్టాల్మెంట్ లో 1,75,000 DPలు ఇస్తే ఎంతండి? అది 1,32 లక్షలు. గ్లోబల్ గా వస్తున్న 60 DPల్లో నుంచి ఒక వ్యక్తికి 8 ఇన్స్టాల్మెంట్స్ లో 5,24,000 DPలు ఇస్తే అదండి 3,90,00,000. ఉందా లేదా? సో డీప్ గా చెప్పొచ్చు అది ఎలా ఇస్తారు ఏంటి అనేది, అదొక క్యాలిక్యులేషన్ మళ్ళీ చెప్తా. బట్ బేసిక్ ఏమర్థమైంది? మనకి ఇస్తాము అన్న ఈ అమౌంట్ నిజంగా ఉందా లేదా, తెలిసిందా లేదా, ఇది తెలుసుకోవాలి సార్. ఎప్పుడైనా సరే మీరు ఏ యాక్టివిటీ